शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी ఎక్కడెక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం రానివ్వండి, అక్కడక్కడ జ్వాలారూపంగా ఉంటుంటారు. అందుకే ఇప్పటికీ కూడా భగవాన్ రమణులు సుబ్రహ్మణ్యావతారం అంటారు. కార్తీక దీపం అరుణాచలంలో కొండ మీద ఆ వెలిగేటటువంటి జ్యోతి సుబ్రహ్మణ్య స్వరూపం అని చెప్తారు. ఎక్కడ అగ్ని సంబంధం ఉన్నా అది సుబ్రహ్మణ్య సంబంధం. కాబట్టి ఇక ఆయన షణ్మత స్థాపనాచార్యుల వారైన పంచాయతన పూజలోకి మాత్రం మళ్ళీ వేరే సుబ్రహ్మణ్యారాధనకి మూర్తిని తీసుకొచ్చి ఆయన పెట్టలేదు. వెలిగించిన దీపం చిట్ట చివరి నీరాజనం సుబ్రహ్మణ్య స్వరూపాలే అని నిర్ధారించారు శంకర భగవత్పాదులు. ఈ జాతి అగ్ని ఆరాధన యందు అంతటి నిష్ణాతులు. యజ్ఞము ద్వారా సమస్తమైనటువంటి కామితములను తీర్చుకొని దేశ క్షేమాన్ని అపేక్షించి సమస్తమైనటువంటి ప్రయోజనములను సాధించుకోవడంలో అగ్రగణ్యమైనటువంటి జాతి. ఎప్పుడూ అగ్ని ఆరాధనతో ముడిపడిపోయినటువంటి జాతి. అగ్ని అంటే అంత గౌరవిస్తారు. అటువంటి అగ్ని లౌకిక అగ్ని అని మనం అగ్గిపుల్లతో గీసి వెలిగించే అగ్నిని లౌకిక అగ్ని అంటారు. రెండవ అగ్ని యజ్ఞం చేసేటప్పుడు అలా అగ్గిపుల్ల వెలిగించి లౌకికాగ్నితో వెలిగించారు. అరణి మథనం చేస్తారు. అరణి అని ఉంటుంది, మీరు అందరూ చూసే ఉంటారు బహుశా. ఏదైనా యజ్ఞం చేసేటప్పుడు తీసుకొచ్చి ఆ చిన్న కొయ్య పాత్ర ఉంటుంది, అందులో చిన్న కన్నంలా ఉంటుంది, అందులో దూది పెట్టి పైన అరణి పెట్టి దాన్ని గట్టిగా పట్టుకుని చల్ల చేసినట్టుగా తాడు పెట్టి మదనం చేస్తారు. రాపాడిస్తే కొయ్యతో రాపాడి అందులోంచి పొగొచ్చి నిప్పు పుడుతుంది. అది దూది కంటుకుంటుంది. దాన్ని తీసి ఆవు పేడతో చేసిన పిడక మీద పెట్టి అది నిధనం అవ్వకుండా తీసుకెళ్ళి హోమకుండంలో పెట్టి మంగళవాద్యం చేస్తూ అగ్ని రగలుస్తారు. దాంట్లోంచి హవ్యం ఇస్తారు. తప్పించి అలా వెలిగించి రక్షించుకున్న అగ్నిహోత్రంలోంచి కొడుకు తీసుకుంటాడు అగ్నిహోత్రాన్ని. పరంపరాగతంగా ఆ అగ్నిహోత్రమే వెడుతుంటుంది. ఈ అగ్నిని ఆరాధించేటటువంటి కుటుంబాలు ఇప్పటికీ ఎన్నో ఉన్నాయి. నిత్యము అగ్నిని ఆరాధిస్తారు కాబట్టి నిత్యాగ్నిహోత్రీకులు అని పిలుస్తూ ఉంటారు. అలా అగ్నిని రక్షించుకొని శ్రౌతాగ్ని, స్మార్తాగ్ని, త్రేతాగ్నులతోటి అద్భుతమైనటువంటి కార్యములను సాధించినటువంటి వాళ్ళు, దేశ ప్రయోజనములను రక్షించినటువంటి వాళ్ళు, దేవతల యొక్క అనుగ్రహమును పొందిన వాళ్ళు కోకొల్లలు. అసలు మీరు పౌరాణిక వాంగ్మయం చదివితే యజ్ఞము చెయ్యకుండా ఉన్నటువంటి రాజు మీకు కనపడడు. అంత గొప్ప యజ్ఞక్రతువు. దానికి ఆధారమేది అంటే అగ్నిహోత్రమే. ఆ అగ్ని రూపంగా ఉండేటటువంటి శివుడికి రుద్రుడు అని పేరు. ఈ క్షేత్రం ఎక్కడుంది అంటే అగ్ని శివలింగంగా ఉండేటటువంటి క్షేత్రమే అరుణాచల క్షేత్రం. ఆ అగ్ని ప్రతివారి చేత ఆరాధింపబడుతుంది. అందుకే లోకంలో ఒక మాట ఉంది, శ్రియమిచ్చేత్ హుతాశన అని. జ్ఞానదాత మహేశ్వర ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఆరోగ్యం కావాలి అంటే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం చేత లభిస్తుంది. జ్ఞానము కావాలి అంటే పరమశివుని యొక్క అనుగ్రహం చేత కలుగుతుంది. మోక్షమిచ్చేత్ జనార్దన. మోక్షము జనార్దనుని యొక్క అనుగ్రహం చేత కలుగుతుంది. శ్రియమిచ్చేత్ హుతాశన. శ్రియం కలగాలి అంటే అగ్నిహోత్రుడి వలన మాత్రమే కలుగుతుంది. అందుకే పూర్ణాహుతి చేసిన తర్వాత అందరూ నిలబడి అడుగుతారు, శ్రియం, మేధ ఇవన్నీ కూడా ఓ హుతాశన మాకు అనుగ్రహించు అని అడుగుతారు. అడిగి దర్భ కాల్చి పైకి తీసి ఆజ్యపాత్రయందు ఉంచి ఆ విభూతిని తీసి శరీరంలో యజమానికి ఒక్కొక్క భాగమునందు అలంకరింపచేసి ఒక్కొక్క రకమైనటువంటి తేజస్సు కలగాలి అని కోరి రక్ష పెడతారు. దాంతో అగ్ని తప్తమైతేనే రక్షా సాధనమవుతుంది. ఆవు పేడతో పిడక చేస్తారు.
పిడక చేసిన తర్వాత స్కాంద పురాణంలో శ్లోక రూప మంత్రాలు ఉన్నాయి, శ్రీశైలంలో చేస్తూ ఉంటారు ఇప్పటికీ. దాంతో ఆ పిడకలు కాలుస్తారు, కాల్చి భస్మ తీస్తారు. భస్మ వైదికమైనటువంటి ప్రక్రియ భస్మధారణ. ఆ భస్మ తీసినప్పుడు దాని పేరే భస్మ. భ అంటే భగవంతుడు, స్మ అంటే స్మరణకు వచ్చుట, త్రా అంటే సంస్కృతంలో రక్షించుట, నృ అంటే రాజు, నృపతి అనక్కర్లేదు, నృ అన్నారనుకోండి రాజు అని గుర్తు. అలాగే ఏదో వాగర్ధ వివసంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. పార్వతీ పరమేశ్వరవు అంటే పార్వతీ పరమేశ్వరులు. పార్వతీ ప అన్నాను అనుకోండి, పార్వతి యొక్క పతి, రమేశ్వరు రమ ఈశ్వరుడు. నేను పార్వతీ పరమేశ్వరులకు లక్ష్మీనారాయణులకు కూడా నమస్కరించుచున్నాను. అభేదం, రెండుగా ఉన్న ఒక్క స్వామికి నేను నమస్కరించుచున్నాను అనడానికి కాళిదాస మహాకవి ఆ శ్లోక ప్రయోగం చేశాడు. ప అంటే పతి, నృప అంటే నరపతి అయిపోయినట్టే. భ అంటే భగవానుడు, స్మ స్మరణ. ఏది ధరిస్తే భగవంతుడు స్మరణకొస్తాడో, లౌకికంగా తిరగడం ఆగుతుందో, ఈ మనుష్య జన్మ సార్థక్యం పొందుతుందో అటువంటి భస్మధారణము వైదికము. ఆ భస్మ తీసి పొడి భస్మ ఎడం చేతిలో వేసుకుని నీళ్లు పోసి కుడి చెయ్యి దాని మీద బోర్లించి మంత్రం చెప్తారు. రుద్రంలోంచి చెప్పచ్చు, లేకపోతే భస్మధారణ మంత్రాలు అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమేతి భస్మ, సర్వగం హవాయుధగం భస్మ, మనోవాంగ్మన ఇత్యేతాని చక్షుగం శకరణాని భస్మాని అని వేదమంత్రం కాదు. శ్లోకరూప మంత్రాలు అనేక ఉన్నాయి. భూతిం భూతకరీ పవిత్రరణి పాపౌఘ విధ్వంసని సర్వోపద్రవవారిణి శుభకరీ సర్వార్థ సంపత్కరీ భూతప్రేత పిశాచ రాక్షసగణారిష్టాది సంహారిణి తేజోరాజ్య విశేషమోక్షణకరీ విభూతి సదాధార్యతాం అని ఆ విభూతిని ఇలా అని ఈ బొటన వేలుతో ఇలా అని తడుపుకుని ఈ చూపుడు వేలు తగల్చకుండా ఈ రెండు వేళ్ళు ముందు ఎడం వైపు నుంచి కుడివైపుకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అప్పుడు బొటన వేలు ఇక్కడ పెట్టి ఈ రెండు వేళ్ళు పైకెత్తి ఈ బొటన వేలు మళ్ళీ ఇలా వెనక్కి తీసుకొస్తారు. అది విభూతి ధారణ ప్రక్రియ. దాని చేత స్మ ఈశ్వర స్మరణము కలుగుతుంది. ఇద్దరు వేరుపడి ఉంటారు అర్ధనారీశ్వరులు. అందుకే బొట్టు చేత ఆజ్ఞాచక్రాన్ని కప్పి తేజో సంరక్షణం చేసుకుని జ్ఞాపక శక్తిని నిలబెట్టుకుంటారు. భస్మధారణము వైదికము. అందుకే దేవాలయం మీద కూడా చూడండి, తెలుపు ఎరుపు గీతలు గీస్తారు. అదంతా వైదిక ప్రక్రియ. గుడిగోడ అంటే తెల్లగీత ఎర్రగీత, తెల్లగీత ఎర్రగీత. అసలు మన జీవితం అంతా పార్వతీ పరమేశ్వరులే కదండి. తెల్లవారి లేస్తే తెల్లటి ఇడ్లీ ఎర్రటి పచ్చడి, ఎక్కడ చూసినా వాళ్ళిద్దరూ కానిది, వాళ్ళిద్దరితో స్పర్శ లేనిది ఏముంది జీవితంలో. కాబట్టి అటువంటి భస్మ ఎక్కడి నుంచి వస్తుంది? గోవుతో సంబంధంతో వస్తుంది, మళ్ళీ అగ్ని సంబంధము చేత వస్తుంది. అందుకే మనం రుణం తీర్చుకోలేనివేవి అంటే మూడే. యథార్థమునకు రుణం తీర్చుకోవడం కుదరనివి మూడే ఉన్నాయి. మిగిలినవన్నీ రుణం తీరిపోతాయి. పితృరుణం కూడా తీరిపోతుంది. సౌత్రామణి అని ఒక యాగం ఉంది. ఆ యాగం చేశాడు అనుకోండి, పితృరుణం తీరిపోతుంది. మాతృరుణం మాత్రం ఏం చేసినా తీరదు. వేదంలో మాతృరుణం తీరడానికి మార్గం లేదు. అసలు అది తీరదు, ఎప్పటికీ తీరదు. అటువంటి మాతృరుణం తీర్చుకోలేడు, భూరుణము తీర్చుకోలేడు. అందుకు కాంచీపురం వెళ్ళి పృథివీలింగాన్ని దర్శనం చేస్తారు. అలా చేయకపోతే అన్యాయం అయిపోదు. అందుకని ఈ భూమి యొక్క రుణం తీర్చుకోలేము. ఈ భూమి రూపంగా ఉండి పరమశివుడు నిజంగా మనం చేసేటటువంటి ఎన్ని తప్పులు ఓరుస్తున్నాడు. ఆయన కాలుతో తంతున్నాం, మల విసర్జన చేస్తున్నాం, మూత్ర విసర్జన చేస్తున్నాం, గుణపం పెట్టి గుచ్చుతున్నాం, నాగలి పెట్టి దున్నుతున్నాం, మట్టిని కాలుస్తున్నాం, ఇల్లు కడుతున్నాం. ఇన్ని పనులు చేసినా క్షమించి వాడు బ్రతికి సంతోషంగా ఉన్నాడని ఊరుకుంటున్నాడు. కాబట్టి భూమి యొక్క రుణం తీరదు, తల్లి రుణం తీరదు, గోవు యొక్క రుణం తీరదు. గోశాల కట్టి ఇన్ని గోవుల్ని మేము పెంచుతున్నామండి, అహంకారం. ఇన్ని గోవుల్ని సేవించుకునే అవకాశం మాకు కలిగిందండి, యథార్థమైనటువంటి జీవనం. నువ్వు గోవుల్ని కాపాడటం లేదు, గోవుల్ని సేవించి తరిస్తున్నావు. సాధు గోమాత భరత భూశ్వాసకోశ మరియు అద్దాని బంధింప నుడికిపోదెవటదలంబున కనుమూయువాని కడుపు. ఈ భారత భూమికంతటికీ కూడా శ్వాసకోశ గోవు. దాన్ని బంధిస్తే
వటదళంబున కనుమూయువాని కడుపు ఉడికిపోతే. ఆ రావ్యాకు మీద పడుకుని ఉంటాడే, మర్యాకు మీద పడుకుంటాడే వటపత్రశాయి. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. అటువంటి బాలముకుందుడు ఆ వటపత్రశాయి కడుపు ఉడికిపోదు. ఆవుకి హాని జరిగితే తల్లి లేని వాడికి పాలిస్తోంది, 4 ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు తాగడానికి పాలిస్తోంది, ఇహమిస్తోంది, పరమిస్తోంది. ఏం చేసి వాసవి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు తాగగా నీ జరణంబులెవ్వడిటు నిర్దళితంబుగా చేసేవాడు తా కేచరుడైన మణికీలిత భూషణయుక్త బాహులన్ వేచని త్రుంచివైతు వినివీధికి నేగిన నెలదాగినన్నాడు పరీక్షిత్తు. ఎవరికన్నా పనికొచ్చే గడ్డి తిన్నావా? ఎవరికి అక్కర్లేని గడ్డి తిన్నావు? ఎవరూ తాగని నీరు అలా ప్రవహిస్తుంటే తాగి మా అందరినీ ఉద్ధరించడానికి పాలిచ్చావు. ఎవడమ్మా నీ జోలికొచ్చినవాడు? వాడు కేచరుడైన ఆకాశంలో తిరిగేవాడైనా సరే వాడి భుజాలు తుంపేస్తాను ఎవడు చెప్పు అన్నాడు. గోవు రుణం తీర్చుకోలేం, ఈ 3 రుణములు తీరవు. అటువంటిది ఆ గోవు యొక్క మయం, గోమయం 84 లక్షల జీవరాశులలో 83,99,999 జీవరాశుల యొక్క పురీషము మలము దుర్వాసనతోటే ఉంటుంది. సువాసనతో ఉండేటటువంటి మలము కలిగిన ఏకైక ప్రాణి గోవు ఒక్కటే. మీరు ఎప్పుడైనా గోశాల్లోకి వెళ్ళి చూడండి ఎంత సువాసనగా ఉంటుందో. ఆ గోమయంతో అలికితే వ్యాధికారకమైనటువంటి క్రిములు నశించిపోతాయి. ఆవు పేడ హోమంలో పడి వాసన వస్తే ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి అటువంటి గోవు యొక్క పురీషం ఆ గోమయంలోంచి పిడక చేసి ఆ పిడకని అగ్నిహోత్రమునందు సంస్కరిస్తే అందులోంచి వచ్చినటువంటి భస్మని ధరిస్తే, స్నానం చేయకపోతే పొడి భస్మ పెట్టుకుంటారు, స్నానం చేస్తే సజల భస్మ అంటారు, నీటితో తడిపిన భస్మ పెట్టుకుంటారు. రక్ష పెట్టవలసి వస్తే బొటనవేలుతో పెడతారు. పెద్దలు పిన్నలకి పెడుతున్నారు అనుకోండి, బొటనవేలుతో రక్ష కల్పిస్తున్నారు అని గుర్తు ఏంటంటే ఒక్క గీత లలాటమునందు అలంకారం చేస్తారు. ఇస్తే రక్ష పెట్టారు అని. ఏదో తీర్థయాత్ర కడుతున్నారు, పెద్దవారి దగ్గరికి వచ్చి ఏ గురువుగారి దగ్గరకో, గురువుగారు చాలా జటిలమైన యాత్ర కడుతున్నాం, మమ్మల్ని ఆశీర్వచనం చేయండి అంటే, గురువుగారు పూజ చేసుకుని వచ్చి రేపు ఇన్ని గంటలకి రా అని ఆ పూజ పీఠం నుంచి లేచి వచ్చి ఆ భస్మ తీసి బొటనవేలుతో పెడతాడు రక్ష. ఒంట్లో బాగులేదు, చంద్రశేఖరాష్టకం చేసి రక్ష పెడతారు. అది భస్మ వైదికమైనటువంటి అలంకారం. కాబట్టి ఆ భస్మ ఎక్కడి నుంచి వస్తోంది? అగ్ని వలన వస్తోంది. అగ్ని లేకపోతే భస్మ ఎక్కడి నుంచి వస్తుంది? అలంకారం ఏది? పరమశివలింగానికి అభిషేక ప్రారంభకాలమనందు మొట్టమొదట పొడి విభూతిని కానీ చల్లి అభిషేకం ప్రారంభం చేస్తే శైవాగమం ఏం ఫలితం చెప్పిందో తెలుసా? ఈ బ్రహ్మాండంలో ఎన్ని పువ్వుల చెట్లు ఉన్నాయో అన్ని పువ్వుల చెట్లకు ఉన్నటువంటి అన్ని పువ్వులు కొయ్యకూడదు. చెట్టు నుంచి పువ్వులు కోసేటప్పుడు కొన్ని పువ్వులు విడిచిపెట్టేయాలి చెట్టుకి. అలా శాస్త్రీయంగా పువ్వులు కోసి ఉచ్ఛ్వాస నిశ్వాసలు తగలకుండా ఆ పువ్వులు తెచ్చి శంకరుడికి పూజ చేస్తే ఎంత ఫలితమో, భస్మ మొట్టమొదట పొడి భస్మ వేసి తర్వాత భస్మ జలంలో కలిపి భస్మజలాభిషేకం చేస్తే అంత ఫలితం. పరమశివలింగానికి అభిషేక ప్రారంభకాలమనందు మొట్టమొదట పొడి విభూతిని కానీ చల్లి అభిషేకం ప్రారంభం చేస్తే శైవాగమం ఏం ఫలితం చెప్పిందో తెలుసా? ఈ బ్రహ్మాండంలో ఎన్ని పువ్వుల చెట్లు ఉన్నాయో అన్ని పువ్వుల చెట్లకు ఉన్నటువంటి అన్ని పువ్వులు కొయ్యకూడదు. చెట్టు నుంచి పువ్వులు కోసేటప్పుడు కొన్ని పువ్వులు విడిచిపెట్టేయాలి చెట్టుకి. అలా శాస్త్రీయంగా పువ్వులు కోసి ఉచ్ఛ్వాస నిశ్వాసలు తగలకుండా ఆ పువ్వులు తెచ్చి శంకరుడికి పూజ చేస్తే ఎంత ఫలితమో, భస్మ మొట్టమొదట పొడి భస్మ వేసి తర్వాత భస్మ జలంలో కలిపి భస్మజలాభిషేకం చేస్తే అంత ఫలితం. ఆ భస్మ ఎక్కడి నుంచి వస్తుంది? అగ్ని లేకపోతే. అగ్ని అంతటి ఐశ్వర్యకారకం. అగ్ని శ్రియమిచ్చేత్ హుతాశన. అసలు శ్రియం ఎక్కడి నుంచి వస్తుంది అంటే అగ్ని నుంచి వస్తుంది. శ్రియం అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఐశ్వర్యం అనుకుంటారు, నాబోటి అమాయకులు. కాదు, ఐశ్వర్యము అన్ని వేళలా శ్రియం కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రియం శ్రియం అని 2 మాటలు ఉంటాయి శాస్త్రంలో. ప్రియం అంటే ఏమిటో తెలుసా? నా మనసు కోరుకున్నది ప్రియం. నాకేదో ఒక వస్తువు కనపడింది,
అది ఎలాగైనా పొందాలి, దాన్ని ఎలాగైనా అనుభవించాలి, అది నాది చేసుకోవాలి, దాన్ని అనుభవించి నేను సుఖాన్ని అనుభవించాలనిపించింది. కానీ నేను అలా అనుభవించడం మహాదోషం. అది ఒక్కొక్కసారి అయితే ఆయుర్దాయాన్నే పోగొట్టేస్తుంది, ఒక్కొక్కసారి అయితే తాను కాదు, తన ఇంట్లో ఉన్నవాళ్ళు, తనతో కలిసి ఉన్నవాళ్ళు, తనని చేరిన భృత్యులు అందరూ నశించిపోతారు. పరకాంత యందు వ్యామోహం కలిగింది రావణాసురుడికి. ఆమెని తనదిగా అనుభవించాలనుకున్నాడు, ప్రియం, తన మనసుకి ఇష్టమైంది. కానీ మారీచుడు చెప్పాడు, ఈ కోర్కె నీకు తీరాలని నువ్వు అనుకుంటున్నావు, ఈ కోర్కె పుట్టి దానికోసం ప్రయత్నం చేసిన కారణానికి ఏమైపోతావో తెలుసా? కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవచ యదీచ్ఛసి చిరం భోక్తం ఆకృతారామ విప్రియం. మహాపతివ్రత, ఆవిడ్ని కోరుతున్నావు, ఆ కోరినందుకు ఏమైపోతావో తెలుసా? కళత్రాణి చ సౌమ్యాని, నీ భార్యలందరితో కలిసి, మిత్రవర్గం స్తథైవచ, నీ స్నేహితులందరితో కలిసి, యదీచ్ఛసి చిరం భోక్తం, బాగా చాలా కాలం ఉండాలనుకుంటున్నావు, కానీ ఉండవు. రాజ్యము భ్రంశమైపోతుంది, లంక కాలిపోతుంది, నీవారన్నవారు మిగలరు, నీ భార్యలు నశించిపోతారు, బిడ్డలు నశించిపోతారు, చిట్ట చివరికి నీ 10 తలలు తెగి పడిపోతాయి. విన్నాడా? ప్రియం అన్ని వేళలా ఉద్ధరణ హేతువు కాదు. మనసు కోరుకున్న కోర్కెలన్నీ కూడా ఉద్ధరణ హేతువులు కావు. అందుకే ప్రియం తీర్చుకునే ప్రయత్నం చేస్తే ప్రేయో మార్గం అంటారు. అంటే అది ఇక్కడ బాగుంటుందేమో కొంతసేపు, ఒక 5 నిమిషాలో 10 నిమిషాలో సంతోషంగా ఉంటుంది. నేను ఎవరింటికో వెళ్ళాను, ఏదో పంచకట్టుకున్నాడు, ఉత్తరయం వేసుకున్నాడు, ప్రవచనాలు చెప్పాడు, లాల్చీ వేసుకున్నాడు, అంత చట్టుక్కుని ఎత్తుకుపోతాడా అనుకుని నా ఎదురుగుండానే పాపం వాళ్ళేదో ఆ బంగారం అప్పటిదాకా తీసి మెళ్ళో అక్కడ పెట్టుకుంటున్న వాళ్ళు, నేను వచ్చానని గబగబా రెండేళ్ళు అలా వచ్చి లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొద్దామని వెళ్ళారు. నన్ను ఎందుకు అనుకుంటారులే దొంగని చటుక్కన బంగారం తీసి జేబులో వేసుకున్నాను. జన్మ జన్మాంతరముల యందు అటువంటి బుద్ధి కలగకుండుగాక. ఏదో ఉదాహరణ నా మీద పెట్టుకోవాలి కాబట్టి నా మీద పెట్టుకున్నాను. జేబులో వేసుకున్నాను అనుకోండి, అది ప్రియం, అప్పటికి బాగున్నట్టు అనిపించవచ్చు. కానీ బ్రహ్మ హే మహారీచాసురాపో గురుతల్ప తత్సంసర్గీ చ పంచపక మహాపాతకినో హ్యేతే, వ్యాసుడు దేవి భాగవతంలో చెప్పింది. బంగారాన్ని దొంగిలిస్తే మహాపాతకం కట్టి కుడిపేస్తుంది. ఇప్పుడు ప్రియం అప్పటికి బాగున్నట్టు అనిపించింది, కానీ ఎంత ప్రమాదం తీసుకొస్తుంది? ప్రియాన్ని సాధించుకోవాలనుకోవడం ప్రియో మార్గం. అది అన్ని వేళలా మంచిది కాకపోవచ్చు. శ్రియం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? శంకరాచార్యుల వారు ఎక్కడ మాట్లాడినా శ్రియం ఇమ్మని అడుగుతారు. శ్రియం అంటే ఏది నన్ను ఉద్ధరిస్తుందో అది నాకు అనుగ్రహింపబడుగాక. నా ధర్మపత్ని యందు నా మనసు నిలబడడం, నాకు ధార్మికంగా పరమేశ్వరుడు ఏది ఇచ్చాడో దానివల్ల నేను పరమ సంతోషంతో సంతృప్తితో జీవనం చేయడం, ఇంకొకరిని బాధ పెట్టాలనే కోరిక నాకు పుట్టకపోవడం, ఇవన్నీ శ్రియం. దాని చేత నేను సంతోషంగా బ్రతికేస్తున్నాను అనుకోండి, నేను శ్రేయో మార్గంలో ఉన్నాను. ప్రేయో మార్గంలో వెడుతున్నానని గుర్తు ఏమిటంటే, చాలా ఉండొచ్చు కానీ అవి ఒకనాడు నన్ను కాల్చడం మొదలు పెడతాయి, అప్పుడు చాలా భయంకరమైన స్థితికి వెళ్ళిపోతాను. ఎందుకనంటే ఏదైనా పుచ్చుకోగానే పాడు చేసేది. ఒక వ్యక్తి విషం పుచ్చుకున్నాడు అనుకోండి, ఉత్తరక్షణం చచ్చిపోతాడా? దాని బాధ అనుభవించి అనుభవించి చచ్చిపోతాడు. ఒళ్ళు కాలింది అనుకోండి, వెంటనే పోతాడా? బాధ అనుభవించి అనుభవించి మరణిస్తాడు. ఒక తప్పు చేశాడు అనుకోండి, అది కట్టి కుడిపిన తరువాత అనుభవించాలి చేసినందుకు. కాబట్టి నాకొద్దు. ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం. నాకు ఈశ్వరుడు రాసమార్గంలో, రాజద్వారే రాజగృహే, ధార్మికమైన నా కర్మ వలన నాకు ఏమిచ్చాడో అది తప్ప నాకు ఏ పాటి అనుమానం ఉన్నా నాకు ఇంకొక రకంగా వచ్చింది నాకు అక్కర్లేదు. అదే నాకు రక్షణ అని నేను నమ్మి, నాకు వచ్చిన తృణమైనా సరే ఇంతకన్నా ఏం కావాలని నేను బ్రతకగలిగితే అది శ్రేయో మార్గం. ఒకవేళ మహదైశ్వర్యమే ఇచ్చేశాడు ఈశ్వరుడు, ఇచ్చేసిన దాంతో నేను అక్బర్ని పాడు చేయలే. కొంతమంది ఐశ్వర్యవంతుల్ని చూడండి, వాళ్ళకి ఈశ్వరుడు ఎంతో ఐశ్వర్యాన్ని కటాక్షిస్తాడు, కానీ అది ఎందుకు పనికొస్తుంది? ఒక గొప్ప కళాశాల నిర్మించడానికి హేతు అవుతుంది, ఒక గొప్ప దేవాలయం నిర్మాణం చేయడానికి హేతు అవుతుంది, ఎందరో చదువుకోవడానికి హేతు అవుతుంది, ఎందరో జీవితంలో సంతోషంగా ఉండడానికి కారణం అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి భగవద్ అనుగ్రహం ఉంది అని గుర్తు, వాళ్ళు శ్రేయో మార్గంలో వెళుతున్నారు, వాళ్ళు ప్రియో మార్గంలో వెళ్ళటం లేదు.
వాళ్ళని అదేం పాడు చేయలేదు. డబ్బు పాడు చేస్తుందన్నమాట తప్పు. పాడు చేసేది మనస్సు. మనసు సక్రమ మార్గంలో ఉన్ననాడు నీ దగ్గర ఎన్నున్నా పాడు చెయ్యు. మనసు సక్రమ మార్గంలో లేని నాడు ఏది ఈశ్వరుడిచ్చినా అది పాడు చేసుకోవడానికి వాడుకుంటాడు. కాబట్టి ఆ శ్రేయో మార్గంలో వెళ్ళేటట్టుగా మంచి బుద్ధినిచ్చి రక్షించేవాడు ఎవరంటే అగ్నిరూపంలో ఉన్న పరమేశ్వరుడు. అందుకే శ్రియమిచ్చేత్ హుతాశన, శ్రియం దేహి, ఓ అగ్నిహోత్రుడా మాకు శ్రియాన్ని కటాక్షించు, మాకు శ్రేయో మార్గాన్ని, ప్రియో మార్గం మాకొద్దు. ప్రియాన్ని సాధించాలనేటటువంటి పట్టుదల కానీ కోర్కె కానీ మాకు కలగకుండుగాక. ఈశ్వరుడు మాకు ప్రియమగుగాక, ధర్మము ప్రియమగుగాక, అప్పుడు ప్రియము శ్రియమవుతుంది. అలా మా మనసు తిరుగుగాక. ఇది ఎవరి వలన అనుగ్రహింపబడుతుంది అంటే అగ్ని వలన అనుగ్రహింపబడుతుంది. ఆ అగ్ని అలా ఎందుకు ఇవ్వగలుగుతున్నాడు అంటే ఆ అగ్ని ద్వారా ఇవ్వడం శివుని యొక్క తేజస్సు, అది శివ విభూతి. అందుకే అలా ఇవ్వగలిగినటువంటి శివస్వరూపం అగ్నిలింగంగా అరుణాచలంలో వెలిచి ఉన్నాడు. అరుణాచలంలో ఉండేటటువంటి మహానుభావుడు చాలా చమత్కారంగా ఉంటుంది. అక్కడ ఒక్క శివుడిగా కాదు, ఒక విశేషం ఉంది. కొండంతా శివుడు, ఆ కొండ శివుడు. అందుకే గిరి ప్రదక్షిణం. అక్కడ శివుడికి ప్రదక్షిణం అంటే అరుణాచలం దేవాలయంలోకి వెళ్ళి కాదు, అరుణాచలం కొండకి ప్రదక్షిణం చేస్తే అదే శివ ప్రదక్షిణం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.